ప్రార్థించుకుందాం. జీవము గల మా గొప్ప రక్షక, పరిశుద్ధుడైన మా దేవ, ఈ వాక్యమును బట్టి నీ పాద సన్నిధానంలోకి వస్తున్నాం. మాట్లాడే దేవుడవు, నీవు మాట్లాడితే మా హృదయాలు తెరవబడతాయి. నీవు మాట్లాడితే మా జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలు జరుగుతాయి. నీ వాక్యం విని మేము లోబడినట్లు, నీ వాక్యం మా హృదయంలో దాచుకున్నట్లు తండ్రి మీరు మాతో మాట్లాడండి. నీ పక్షం నిలబడిన నీ దాసుని నన్ను బలపరిచి నీ మాటలు స్పష్టముగా మా ప్రభువా తెలియజేయనట్లు నీ బూరగా నన్ను వాడుకుని ఆయన ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. ఈ వాక్యము ద్వారా అనేకులు రక్షణ పొందినట్లు, అనేకులు మా ప్రభువా వాక్యాన్ని బట్టి నడిచి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా సిద్ధపడినట్లు కార్యం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. మరొక పరిశుద్ధమైనటువంటి సమయము, దేవుని ఆరాధించేటువంటి సమయము దేవుడు మనందరికీ దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మన కుటుంబాలు ఆస్వాదించబడడానికి దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి నూతనమైనటువంటి కార్యాలను బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మనందరినీ దేవుని సన్నిధానంలోనికి నడిపించిన విధానం ఏమిటంటే ఆయన నామమును మనం గణపరచాలని, ఆయన ద్వారా మన అందరము కూడా ఆస్వాదించబడాలని దేవుడు మనం నడిపించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వారము దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇచ్చుటలో ఉన్నటువంటి ధన్యత గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెప్పండి, దేనిలో ధన్యత ఉందట? మనకు ఇచ్చుటలో ధన్యత ఉంది. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట రాయబడినది ఏంటంటే, మీరు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అన్నాడు. ఇయ్యడము ద్వారా మనము దీవించబడతాం, ఇయ్యడము ద్వారా మనము ధన్యులమవుతాం. దేవుడు సమస్తమును మన కొరకు సిద్ధపరిచి మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అయితే మనలను పరీక్షించు నిమిత్తము లేదా మనలను ఆశీర్వదించడానికి దేవుడు అంటున్నాడు, మీకిచ్చిన దాంట్లో నా సన్నిధానములోనికి మీరు దశమ భాగములుగా, అలాగే కృతజ్ఞత అర్పణలుగా నా సన్నిధికి తీసుకుని రండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మనము 100వ కీర్తన కనుక మనం చదివినట్లయితే 100వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉన్నది. చూద్దాం ఒకసారి. 100వ కీర్తన మనం చూసినట్లయితే 2వ వాక్యంలో అంటాడు, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. అలాగే 3వ వాక్యం చూడండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు, ఏం చెల్లించుచు? కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఆయన గుమ్మము అనగా దేవుని యొక్క ఆలయములోనికి మీరు ప్రవేశించండి. దేవుని యొక్క ఆలయంలోకి వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధానంలోనికి ఏం తీసుకొని రావాలి అంటే కృతజ్ఞత అర్పణలు తీసుకొని రావాలి. కృతజ్ఞత అర్పణలు అనగా దేవుడు మనకిచ్చినందుకు దేవునికి తిరిగి మనము కొంత చెల్లించడాన్నే కృతజ్ఞత అర్పణ అన్నాడు. అది ఎలా చెల్లించాలి అంటే ప్రేమపూర్వకమైనదిగా చెల్లించాలి, హృదయపూర్వకమైనదిగా మనం చెల్లించాలి. దానిని మనము ఎంత ప్రేమతోనైతే చెల్లిస్తామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకనే దేవుని వాక్యములో దేవుడు ఇచ్చిన దాంట్లో నుండి దేవునికి ఇవ్వడము ఎంత శ్రేష్టమైందో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మనం చదివినటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ యొక్క సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు?
అకయా అనేటువంటి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏ సంఘానికట? అకయా అనేటువంటి సంఘము. ఈ సంఘానికి ఆయన తెలియజేస్తూ కొన్ని మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. ఎవరిని బట్టి అతిశయపడుచున్నాడు? మాసిదోనియా సంఘము ఎదుట. ఎవరి గురించి అతిశయపడుతున్నాడంటే, అకయా సంఘమును గురించి అతిశయపడుతూ ఉన్నాడు. ఒక సంఘమును చూసినటువంటి సేవకుడు మరొక సంఘానికి వచ్చినప్పుడు, లేదా మరొక సంఘానికి వాక్యోపదేశం చేయడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆయా సందర్భాల్లో వెళ్ళినప్పుడు కావచ్చు, ఆ మునుపు వెళ్ళినటువంటి సంఘము గురించి సాక్ష్యం చెప్తారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గురించి కొన్నిసార్లు వివరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ అకయా గురించి కూడా మాసిదోనియా ప్రజల ఎదుట, ఆ సంఘము ఎదుట పౌలు గారు గొప్పగా చెప్పాడట. ఏమని గొప్పగా చెప్పాడు అంటే, వారు మీకంటే ఆసక్తి పరులుగా ఉన్నారని చెప్పాడట. ఏమని చెప్పాడండి? మీకంటే ఆసక్తి పరులుగా ఉన్నారు అని మాటను చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి, మన సాక్ష్యం ఎలా ఉండాలి అంటే, ఇతరులను ప్రోత్సహించేదిగా మన సాక్ష్యం ఉండాలి. మన సంఘము క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి సంఘం. ఈ క్రీస్తు రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము. ఈ పరిశుద్ధమైనటువంటి రక్తములో కడగబడినటువంటి మన హృదయాలు కూడా పరిశుద్ధముగా ఉండాలి. ఆ పరిశుద్ధముగా మన హృదయాలు ఉన్నప్పుడు పరిశుద్ధమైనటువంటి కార్యాలు మనము చేస్తాము. ఆ పరిశుద్ధమైనటువంటి కార్యాలు ఇతరుల ఎడల కొనియాడబడతాయి. హల్లెలూయా! ఇతరుల ఎడల కొనియాడబడతాయి. మన సంఘము గురించి వేరే సంఘము కూడా చెప్పుకునేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. ఎలాంటి మాట వారు చెప్పుకోవాలి అంటే, పలానా సంఘము చూడండి, ఆ సంఘము దాతృత్వము కలిగి ఉన్నది అని చెప్పుకునే స్థితిలోనికి వెళ్ళాలి. ఆ సంఘము విశ్వాసములో ఎదుగుతున్నటువంటి సంఘం అని చెప్పుకునే స్థితిలోనికి వెళ్ళాలి. ఆ సంఘమును చూసి నేర్చుకొనండి అని ఇతరులకు మాదిరికరమైనటువంటి ఉపదేశాన్ని ఇచ్చేటువంటి సంఘముగా ఆ సంఘము ఎదగాలి. అప్పుడు ఆ సంఘాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అందుకని ఇక్కడ అకయాను గురించి ఎవరికి తెలియజేస్తున్నాడు అంటే, మాసిదోనియా సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈ మాసిదోనియా సంఘానికి ఆయన తెలియజేస్తూ చాలా మంచి మాట అంటున్నాడండి. కింది వాక్యాలలో మనం చూసినట్లయితే చూడండి, అక్కడ అంటాడు, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి అని తెలియజేశాడట. దేని చూసి అంటే, సంఘము దేనిలో ఉండాలి, ఎలా ఉండాలి అంటే, సంఘము ఆసక్తి కలిగి ఉండాలి. అమ్మా అయ్యా, సంఘం ఎలా ఉండాలట? ఆసక్తి కలిగి ఉండాలి. నిరాశగా ఉండొద్దు సంఘం. పువ్వును చూస్తే ఆ పువ్వు వికసించి ఉంటేనే మనం దాన్ని కోసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, లేదా తీసుకొని వెళ్ళి ఒక ఫోటో దగ్గర పెట్టడానికో, లేదంటే తీసుకొని వెళ్ళి మన ఇంట్లో అలంకరించడానికో ఆ పువ్వును ఉపయోగిస్తాం. ఆ పువ్వు వాడిపోయినదిగా ఉంటే దాన్ని వాడుకుంటామా? దాన్ని చూడడానికి ఇష్టపడం. పైగా దాన్ని ఏం చేస్తామంటే, ఆ చెట్టు నుంచి మనము త్రెంచి వేస్తాం. ఆ చెట్టు నుంచి దాన్ని విడదీస్తాం, దాన్ని పోగొట్టి వేస్తాం. అది మళ్ళీ పూయకుండా, మళ్ళీ శక్తిని పొందుకొనకుండా దానిని మనము తీసివేసి పడేస్తాం. అలాగే సంఘము కూడా ఎలా ఉండాలంటే, సంఘము ఆసక్తి కలిగి ఉండాలన్నట. ఆసక్తి కలిగి ఉండాలి. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అంటే, దేవుని భక్తి యందు ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని ప్రేమించలో ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని పని చేయట్లో ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని కొరకు ఇదిగో వారి జీవితాలను సమర్పించడానికి సంఘము ఆసక్తికరంగా ఉండాలి. దేవుని పని చేయడానికి సంఘము ఆసక్తికరంగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు దేవుడు చెబుతున్నాడంటే, నిన్ను దేవుడు దీవించడానికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను దీవించడానికి దేవుడు ఒక క్రమమైనటువంటి జీవితాన్ని నీలో తీసుకొని రావడానికి దేవుడి మాటలు నీకు నేర్పిస్తూ ఉన్నాడు. నిన్ను కూర్చోబెట్టి, నీకు ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు, నీకు కష్టమైనా కొన్నిసార్లు దేవుడు నిన్ను
చక్కగా మలవడానికి ఆయన ఇష్టపడుతూ ఆ మాటలను దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ అందుకే అంటున్నాడు, అకయ సంఘము ఎలా ఉందని తెలియజేస్తున్నాడంటే ఆసక్తికరంగా ఉంది అని తెలియజేస్తున్నాడట. ఎలా ఉందమ్మా? ఆసక్తికరంగా ఉంది అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మాసిదోనియా సంఘము, ఆ సంఘము కూడా ఎలా ఉంది అంటే ఆసక్తికరంగా ఉంది. ఆ సంఘము కూడా అన్ని విషయాల్లో దేవుని గణపరిచే సంఘముగా ఉంది. అయినా ఒక సంఘం గురించి మరొక సంఘము దగ్గర ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే బలపరచడానికి, ఒకరు చేసే కార్యాన్ని ఇంకోరు చేయడానికి ఆయన ఈ మాటలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ భాగంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అవి ఏమిటి అంటే, ఒక మాట నేను చెప్తాను. ఏంటంటే ఒక 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దాంట్లో మొదటి మాట, మీ మనస్సు సిద్ధపడి ఉండాలి. ఆసక్తికరమైన పనులు చేయడానికి మీ మనస్సు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. మీ మనస్సు అన్న దగ్గర నా మనస్సు అని పెట్టుకోండి, లేదా నా సంఘం మనస్సు అని పెట్టుకోండి, లేదా నా కుటుంబం అని పెట్టుకోండి. అక్కడ పెట్టుకొని ఏం రాసుకోవాలంటే మా కుటుంబం మనస్సు, లేదా మా సంఘం మనస్సు, లేదా నా మనస్సు ఎలా ఉండాలట? సిద్ధపడి ఉండాలి అని పెట్టుకోవాలి, అక్కడ రాసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఎలా సిద్ధపడి ఉండాలి అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 4వ వాక్యమును మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక మీ ఎడల 4వ అధ్యాయము నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు. ఏం కలదట? మిమ్మును గురించి నాకు చాలా అతిశయం కలదు. ఎందుకు అతిశయం కలదు? ఏ విషయంలో అతిశయం కలదు అంటే, పౌలు ఏదైతే క్రీస్తు గురించి నేర్పించాడో దాన్ని చేయుట్లో ఈ సంఘము ఎలా ఉంది అంటే ఉజ్జీవకరంగా ఉంది అట. ఎలా ఉందమ్మా? ఉజ్జీవకరంగా ఉంది. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేను అతిశయపడుతూ ఉన్నాను. దేని బట్టి? నేను మీరు చేసే కార్యములను బట్టి అతిశయపడుతూ ఉన్నాను. మీరు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నారు. నేను చెప్పిన దానికి ఇంకా ఎక్కువ మీరు చేస్తూ ఉన్నారు. సంఘం ఎలా ఉండాలి అంటే, ఒకరోజు ప్రార్థన కూడిక పెడదాము అంటే 2 రోజులైనా పర్వాలేదయ్యా అనేటట్టు ఉండాలి. ఒక పూట ప్రార్థన కూడిక పెడదామంటే ఈ రోజంతా ప్రార్థన నడిపించినా పర్వాలేదు, మేము కూర్చొని ఆసక్తితో మేము వింటామనే తీరుగా సంఘము ఉండాలి. అప్పుడు సంఘ నాయకుడు లేదా సంఘ సేవకుడు అతిశయపడతాడు ఆ సంఘం గురించి. ఒకరోజు నేను ఒక ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాను. ఆ సంఘము సిద్దిపేటలో ఉంది. ఆ సంఘము ఆల్ నైట్ ప్రేయర్ కొరకు ఒక దైవజనుడు నన్ను అడిగాడు. అనుకోని పరిస్థితులలో ఇంటికి వచ్చి దారిలో మార్గం మధ్యలో వచ్చి అన్నాడు, నేను పలానా సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్తున్నానయ్యా, మీరు కూడా మాతో రండి, మీరు కూడా వాక్యం పంచుకోనండి, మనం వెళ్ళి ఆ సంఘాన్ని బలపరుస్తాం రండి అన్నారు. అనగానే మేము 10 గంటలకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి 12 అయింది. ఆ 12 గంటల సమయంలో అప్పటికి ఆ దైవజనుడు చెప్పాడు, వాళ్ళ దైవజనుడు చెప్తూనే ఉన్నాడు. ఆ తర్వాత మేము అనుకున్నాము 12 అయిపోయింది, మరి 12 గంటల తర్వాత వీళ్ళు ఏం వింటారో అనుకున్నాం. ఇప్పుడు మేము ఇద్దరం వెళ్ళాం. ఇద్దరిట్లలో ఒక ఆయనకు సమయం ఇవ్వాలి. ఆయనకు సమయాన్ని ఇచ్చారు. ఆయనకు సమయం ఇచ్చినప్పుడు ఆయన 2 గంటలు వాక్యం చెప్తే 2 గంటల వరకు విన్నారు. ఇప్పుడు ఎంత అయింది? 12 గంటల నుంచి 2 గంటలు అంటే ఎంతమ్మా? నేను కొంచెం వీక్ లెక్కలలో, మీరు చెప్తే కొద్దిగా నాకు సహాయం చేసినట్టు ఉంటుంది. 2 గంటలు అయింది. 2 గంటల తర్వాత మళ్ళీ ఆ దైవజనుడు అన్నాడు, మరలా ఇంకొక అయ్యగారు వచ్చారు మా మధ్యలోనికి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన కూడా కొన్ని మాటలు, దేవుని మాటలు చెప్తాడు, మనం అందరం విందాం అన్నాడు. అనగానే వాళ్ళు చాలా సంతోషంతో అలాగే అయ్యా అన్నారు. నేను అనుకున్నాను, చాలండి బాబు, ఇంకా ఆపమంటారేమో అని అనుకున్నాను. కానీ వాళ్ళు ఇంకా ఆసక్తితో వినడానికి ఉత్సాహాన్ని చూపించారు. నేను 4 గంటల వరకు నేను చెప్పాను. మొత్తము వాళ్ళు దాదాపుగా 11 గంటల నుండి 4 గంటల వరకు ఉదయము వాక్యంలోనే గడిపారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 4 గంటల తర్వాత కూడిక ముగించాలి. ఆల్ నైట్ ప్రేయర్ ఎప్పుడు ముగిస్తాం? ఎప్పుడమ్మా అంటే కొన్ని ప్రాంతాల్లో 2 గంటలకు ముగించే వాళ్ళు కూడా ఉన్నారు.
కొన్ని ప్రాంతాల్లో 12 కాగానే ముగించే వాళ్ళు ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో 4 గంటల వరకు దాదాపుగా ఎక్కువ మనం ప్రార్థన చేయగలిగితే, ఎక్కువ ఉండగలిగితే వాళ్ళు నడిపిరేంటే సహజంగా 4 గంటల వరకు ముగిస్తారు. ఓకే, ఈ 4 గంటల వరకు ముగిస్తామంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇంకా చెప్పండి వింటాం. మాకు అనిపించింది వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తి నిజంగా అన్ని సంఘాలలో ఉంటే ఈరోజు ఎంతగా ఆ సంఘాలు ఆశీర్వదించబడతాయి, ఎంతగా నిజంగా దేవుడు వాటిని బలపరుస్తాడో మరి ఆ సంఘాన్ని చూసి ఆనందించడం జరిగింది. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తాం. సంఘం అంటే ఇలా ఉండాలి. వాళ్ళు ఏం ఉన్నవాళ్ళు కాదండి, వాళ్ళు ఏం ధనికులు కాదు, వాళ్ళకేమి మనలాగా ఇట్లా కుర్చీ లేచి కూర్చోబెట్టలేదు వాళ్ళని. కానీ కింద కూర్చొని ఉన్నారు, వాళ్ళు చాపల మీద, కార్పెంట్ల మీద కింద కూర్చొని ఉన్నారు. ఆ కింద కూర్చొని ఉండి కూడా వాళ్ళ ఆసక్తితో 4 గంటల వరకు విన్నారండి. ఎంత మంచి భాగ్యం కదా, ఎంత మంచి భాగ్యం కదా. అలా ఉంటే నిజంగా సంఘాలు దీవించబడతాయి, కుటుంబాలు దీవించబడతాయి. పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను ఆ సంఘమును బట్టి అతిశయించుచున్నాను, గొప్పగా చెప్పుచున్నాను. ఈ నువ్వు తిరిగినటువంటి సంఘాలలో ఏదైనా సంఘం ఒకవేళ బాగా ఉందా అని ఒకవేళ అడిగితే, ఫలానా సంఘము గురించి నేను చెప్పడానికి, మీ గురించి చెప్పడానికి నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు అలాంటి సంఘాలుగా మన సంఘం ఉండునుగాక. ఆమేన్. నిరంతరము దేవుని కొరకు తపన పడేటువంటి హృదయం, నిరంతరము దేవుని కొరకు అంగలార్చేటువంటి హృదయం, నిరంతరము దేవుని కొరకు కనిపెట్టగలిగినటువంటి హృదయము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, అట్టి సంఘమును బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను. చదవండి, ఇంకా కొన్ని మాటలు చదవండి, అక్కడ ఉన్నాయి. 4వ వాక్యము ఆదరణతో నిండుకొని ఉన్నాను, అతిశయిస్తూ ఉన్నాడు. ఆ సంఘాన్ని బట్టి ఆదరణ కూడా పొందాడట. ఏం పొందాడు? ఆదరణ. అంటే ఆ సంఘము ఆయనకు ఏ విషయంలో కూడా లోటు చేయలేదు, సేవకుని చక్కగా చూసుకున్నదట. ఈనాడు సేవకుడు చక్కగా ఉంటే కొన్ని సంఘాలు ఇవ్వడమే మానేస్తున్నాయి. సేవకుడు మంచి బట్టలు వేసుకుంటే సంఘం ఎదుట కష్టం, సేవకుడు బైక్ మీద మంచి బైక్ కొనుక్కొని తిరిగితే కష్టం, సేవకుడు కారులో తిరిగితే అబ్బో సేవకుడు బాగా డెవలప్ అయిపోయాడు రో. ఇక మనం ఇచ్చే ఆ 100 రూపాయల కానుక కనుక ఎంత చేయాలి? 20 రూపాయలు చేయాలట. చాలా చక్కగా చెప్తున్నాం, మా అనుభవం ఉన్నట్టుంది మీకు. ఇలాంటి పరిస్థితిలో సంఘాలు ఉన్నాయండి. కానీ నేను అంటున్నాడు, అలా కాదు, మీరు ఎలా ఉన్నారు అంటే నన్ను ఆదరించినటువంటి వారి వలె ఉన్నారు. ఎలా ఉన్నారట? ఆదరించినటువంటి వారి వలె. దేవుని సేవకుడు సంతోషంగా ఉంటే ఆశీర్వాదం ఎవరికి వస్తుందో తెలుసా? సంఘానికి కలుగుతుందండి. ఎవరికి కలుగుతుంది? సంఘానికి కలుగుతుంది ఆశీర్వాదం. సేవకుడు చక్కగా ఉండి, దేవా నాకు ఇచ్చిన బిడ్డలందరినీ నువ్వు ఏం చేయాలి? దీవించు ప్రభువా అంటాడట. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఏంటంటే, ప్రభువా నీ బిడ్డలే నన్ను ఈ స్థితిలో ఉంచారయ్యా, నీ ప్రేమను బట్టి ఈ స్థితిలో ఉంచారయ్యా, వారందరికీ ఏ లోటు నువ్వు చేయకయ్యా అనే ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాడట. తన కుటుంబం కంటే ఎక్కువ ఎవరి కొరకు ప్రార్థిస్తాడో? సంఘము కొరకు ప్రార్థిస్తాడు. అలా ఉండాలండి సంఘాలు. ఆదరణ కలిగించేటివిగా సంఘాలు ఉండాలి. ఆదరణ పొందేటువంటి వారిగా, ఆదరణ ఇచ్చేటువంటి వారిగా సంఘాలు ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ సంఘము అంచెలంచెలుగా దీవించబడతా ఉంటుంది. అందుకనే ఆసక్తి అనేది సంఘాలలో ఉన్నప్పుడే ఆ సంఘము అభివృద్ధి అనేది నోచుకుంటుంది. అభివృద్ధి పదంలో ఆ సంఘము నడిపించబడతా ఉంటున్నది. అందుకనే దైవజనుడు అయినటువంటి యొక్క పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు, ఆ సంఘము నాకు ఆదరణ కలుగజేసింది. చూడండి, ఇంకా చదవండి అక్కడ. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. శ్రమ కూడా మర్చిపోయాడట ఆయన. ఏం మర్చిపోయాడు? ఆయన పడుతున్న శ్రమ కూడా మర్చిపోయాడు. సంఘానికి ఎదురవుతున్న బాధ కూడా మర్చిపోయాడు. ఎవరిని చూసి అండి? సంఘ బిడ్డలను చూసి
వాళ్ళు ఆదరించే ఆదరణను బట్టి సేవకుడు ఏం మర్చిపోయాడు తెలుసా? సేవలో వస్తున్నటువంటి శ్రమను మర్చిపోయాడట. హల్లెలూయా. సేవకుడు శ్రమను మర్చిపోయి ఆ సంఘాన్ని బట్టి ఇప్పుడు ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. కొన్ని సంఘాలు ఉన్నాయి, సేవకుని శ్రమ పెట్టడమే వారి యొక్క ఉద్దేశం. వారు రాసుకునే నియమ నిబంధనలు అది కూడా రాసుకొని ఉంటారేమో. ఒరే బాబు, మనం కూడా ఏం చేయాలి? ఒక సంవత్సరం తర్వాత సేవకుని శ్రమ పెట్టాలి, ముందు మంచిగా చూడాలి, తర్వాత ఏం చేయాలి? శ్రమ పెట్టాలి అని రాసుకునేటువంటి నియమ నిబంధన ఉన్నట్టుగానే ఆ సంఘాలు ఏం చేస్తాయంటే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రేమ జల్లారిపోతుంది, ఆదరణ జల్లారిపోతుంది, ఆ తర్వాత వారిలో విశ్వాసం జల్లారిపోతుంది. ఇక సేవకునికి ఏముంటుందంటే శ్రమ, కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు. ఆ సంఘాన్ని బట్టి కన్నీళ్ళు గారుస్తూనే ఉంటాడయ్యా. వెనకబడిపోతున్నారయ్యా, విశ్వాసం లేకుండా తిరుగుతున్నారయ్యా, దారి తప్పిపోతున్నారయ్యా, మళ్ళీ దారిలోనికి తీసుకురాయ్యా అని ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈనాడు చాలా సంఘాలు ఉన్నాయి అలాంటి కోవల. సిగ్గుచేటు. అలాంటి పరిస్థితులు ఉండడం సిగ్గుచేటండి. కానీ ఈ సంఘమును గురించి పౌలు గారు అంటున్నాడు, నా శ్రమనే నేను మర్చిపోయాను, అంతగా ఈ సంఘము ఆదరిస్తుంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఆదరణ అన్నది మనం నేర్చుకునేటువంటి వారముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చూడండి, 8వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. 8వ అధ్యాయం 19వ వాక్యం. అంతేకాక మన ప్రభునకు మహిమ కలుగు నిమిత్తము, అబ్బబ్బబ్బా ఎంత మంచి మనసట, తను సిద్ధమైనటువంటి మనస్సు, స్థిరమైనటువంటి మనస్సు. ఎలా ఉండాలి? దేవునికి మహిమ తెచ్చేటువంటి మనస్సు, మహిమ తెచ్చేటువంటి కార్యాలు జరిగేలా ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు? దాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. సంఘము ఎలా ఉండాలంటే దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలండి. ఎవరికి మహిమ తేవాలి? ఎప్పుడు మహిమ వస్తుంది? ఈ కార్యాలన్నీ చేస్తేనే మహిమ వస్తుంది. దేవుడు చెప్పిన ఆదరణ ఇస్తేనే మహిమ వస్తుంది. దేవుడు చెప్పినటువంటి ప్రేమను చూపెడితేనే ఆ సంఘానికి మహిమ అన్నది వస్తుంది, దేవునికి మహిమ అన్నది కలుగుతూ ఉంటుంది. కార్యము చేయడము చాలా విలువైనది. మనము క్రియల ద్వారా కొన్ని పనులను మనం చేయవలసిన బాధ్యత దేవుడు మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. ఆ క్రియల్లో మన ప్రేమను చూపినప్పుడు ఎవరికి మహిమ కలుగుతుందట? దేవునికి మహిమ కలుగుతూ ఉంటున్నది. నువ్వు దేవుని ఎదుట మహిమ మహిమ మహిమ, స్తోత్రం 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 అంటే దేవునికి మహిమ కలుగుతుందో లేదో, కానీ నువ్వు నిజమైనటువంటి కార్యం చేసినప్పుడు మాత్రం దేవునికి మహిమ కలుగుతుందట. నిన్ను బట్టి అనేకులు కూడా దేవుని మహిమపరుస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమ తనలో ఉన్నందువలన ఇదిగో అతడు ఆ కార్యం చేశాడు. కాబట్టి ఆ కార్యము చేశాడు అంటే ఆ దేవుని ప్రేమ తనలో ఉంది అని దేవుని వారే మహిమపరుస్తారట. అటు మేలు మనం చేస్తున్నామా? అటు కార్యం మనం చేస్తున్నామా? చూడండి, నాడు ఈ సంఘం వలె అన్ని సంఘాలు ఉండాలండి. అన్ని సంఘాలు ఉంటే దేవుడు నిజంగా మహిమపరచబడతాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యమును మనం చూస్తే, మొదటి అధ్యాయము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. కాబట్టి మాసిదోనియాలోనూ అఖయలోనూ విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఇక్కడ కూడా ఈ సంఘాన్ని బట్టి కూడా చెప్తున్నాడు. తెస్సలోనికయ సంఘాన్ని బట్టి కూడా ఏమంటున్నాడు తెలుసా? మీరు అఖయ వారికిను తర్వాత మాసిదోనియా సంఘమునకును మీరు మాదిరి అయి ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఎవరిని చూసి ఎవరు నేర్చుకున్నారు? ఎవరు చూసే? మాసిదోనియా సంఘాన్ని బట్టి అఖయ నేర్చుకుంది, అఖయ సంఘాన్ని బట్టి మాసిదోనియా నేర్చుకుంది. ఈ రెండు సంఘాలను బట్టి తెస్సలోనికయ సంఘం కూడా నేర్చుకుందట. చూసిరా? ఒక సంఘం ఇంకొక సంఘానికి ఎలా ఉంది? మాదిరికరంగా ఉంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి మాదిరికరంగా ఉండాలి, ఒక సంఘము ఇంకొక సంఘానికి మాదిరికరంగా ఉండాలి. మరి మనలో మంచితనం లేకపోతే మాదిరిని ఏం చూపిస్తాం? ఆసక్తి లేకపోతే మాదిరిని ఏం చూపిస్తాం? దేవుని ప్రేమ లేకపోతే మనం మాదిరిని ఏం కనపరుస్తాం? పెదవుల ద్వారా పలికే మాటలన్నీ వ్యర్థమైనవి. పెదవుల ద్వారా
పలికే మాటలన్నీ వ్యర్థమే. ఆ మాటల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి. కానీ మనము నిజమైన ప్రేమతో చేసేటువంటి పని ద్వారా ఒక వ్యక్తికి మేలు జరుగుతుంది, ఒక సంస్థకు మేలు జరుగుతుంది, ఒక కుటుంబానికి మేలు జరుగుతుంది, ఒక సంఘానికి మేలు జరుగుతుంది, ఒక వ్యక్తికి మేలు అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే మనము క్రియల ద్వారా మన యొక్క కార్యాలను నెరవేర్చాలి. మంచి ఎక్కడుందో మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దానిని బట్టి మనము నేర్చుకొని దాన్ని చేయడానికి మనం ఇష్టపడాలి అట. మంచిదనాన్ని నేర్చుకోవాలి. మంచిది చెప్తారు కానీ చేయనటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ మంచిని పెంపొందించేటువంటి బాధ్యత ఎవరి మీద దేవుడు పెట్టాడు? ఎవరి మీద పెట్టాడు? మన మీద పెట్టాడు, నా మీద పెట్టాడు. చెప్పండి, ఎవరి మీద పెట్టాడు? ఎవరి మీద? ఎవరి మీద? మీ మీద ఏముండాలి? ఏముండాలి మీ మీద? స్త్రీల తలల మీద ఏముండాలి? ముసుగు ఉండాలి, కొంగు ఉండాలి. దానితో పాటు ఏముండాలి? బాధ్యత ఉండాలి. ఏముండాలట? బాధ్యత ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరి మీద ఒక బాధ్యత దేవుడు పెడుతున్నాడు. ఆ బాధ్యత మనం మర్చిపోకుండా చేయాలి. చేస్తే మనము ఇంకొకరికి మాదిరికరంగా ఉంటాం. మనం చూసి ఇంకోళ్ళు మార్చబడాలి, మనం చూసి ఇంకొకరు మారు మనసు పొందాలి, మనం చూసి ఇంకొకరు రక్షణ పొందాలి, మనం చూసి ఇంకొకరు మంచి మార్గంలోనికి నడవాలి. కానీ మనం చూసి ఇంకొకరు చెడిపోకూడదండి. మనం చూసి ఇంకోరు చెడిపోకూడదు, చెడగొట్టేటువంటి మనస్తత్వం మనలో ఉండకూడదు. ఇక్కడ చూడండి, మాసిదోనియాను బట్టి అకయ రక్షింపబడ్డది, అకయాను బట్టి తెసలోనికయ సంఘము కూడా మాదిరికరముగా తయారైందట. మాదిరికరంగా తయారైంది. ఆ మాదిరి మనం చూపించాలి. అందుకే చక్కగా అంటున్నాడు, మీరు కూడా మాదిరి అయి ఉన్నారు, మీరు కూడా మాదిరి అయి ఉన్నారు. ఆ విధంగా మీరు మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారు, ప్రభులో మీరు చెక్కబడుతున్నారు, కట్టబడుతున్నారు అన్నాడు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాడు. స్తెఫెను మనందరికీ తెలుసు కదా. స్తెఫెను ఒక సంఘ పెద్దలా ఉండి ఆ స్తెఫెను కూడా సేవ చేశాడు దేవుని కొరకు. మొదటి హతసాక్షి ఎవరు అంటే, సంఘ పెద్దలలో మొదటి హతసాక్షి ఎవరు అంటే స్తెఫెను. స్తెఫెను చచ్చిపోయాడు. దేని కొరకు చనిపోయాడు? దేవుని సువార్తను ప్రకటిస్తుంటే రాళ్లతో కొట్టి ఆయన చంపారండి. దేంతో కొట్టాట? ఆయన ఏం పాపం చేయలేదు, దోషం చేయలేదు, తప్పిదం చేయలేదు. కానీ దేని కొరకు ఆయన చంపారు అంటే సువార్తను ప్రకటించినందుకు చంపారు. ఇప్పుడు ఆ సువార్తను ప్రకటించినందుకు, ఆయనను చంపినందుకు వారి ఇంటి వాళ్ళు ఏమైపోవాలి? వెనకబడిపోవాలి. సహజంగా మానవ ఆలోచనతో కనుక మనం ఆలోచన చేస్తే వారు వెనకబడిపోవాలి. మన ఇంట్లో ఎవరికన్నా బాగా కష్టం జరిగింది అనుకోండి, దేవుని నమ్మినందుకు, ఎవరినైనా కొట్టారు అనుకోండి, ఎవరైనా హింసింపబడ్డారు అనుకోండి, మిగతా వాళ్ళు ఏమైపోతారు? ఒకవేళ వాళ్ళు సగం అవిశ్వాసం అయితే, వాళ్ళకి విశ్వాసం సరిగా లేకపోతే, దేవుళ్ళు సరిగా నిలబడకపోతే, దాదాపుగా ఈ యొక్క విశ్వాసి అయినటువంటి ఆ బిడ్డకు జరిగినటువంటి కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి ఈ మిగతా ఉన్నవారు ఏం చేస్తారంటే, ఇదిగో పలానా వ్యక్తికి ఇలా జరిగింది కనుక మేము ఏం చేయాలి? కొంచెం జాగ్రత్తగా ఉండి వెనకకి అయిపోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండి వెనకకు కావాలి. అది తప్పించుకోవాలి అంటే కొంచెం అవిశ్వాసం మనలో ఉండాలి అనేటువంటి తలంపులోనికి వస్తారేమో. కానీ ఈ స్తెఫెను ఇంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే, వారు స్తెఫెను చనిపోయిన తర్వాత కూడా వారు ఇంకా ఎక్కువ దేవునిలో బలపడడం మొదలుపెట్టారట. దేవుని కొరకు పని చేయడం మొదలుపెట్టారు, పరిచర్య చేయడం మొదలుపెట్టారట. చూడండి, చక్కగా చెప్తాడు 16వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 5వ వాక్యంలో ఆ యొక్క మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. 16వ అధ్యాయం, మాసిదోనియాలో సంచారము వెళ్ళను ఉద్దేశించుచున్నాను కనుక, మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను, అప్పుడు మీ యొద్ద కొంతకాలం అవ్వచ్చును. ఒకవేళ 15వ వచనం 16:15 కొరింథీయులకు రాసిన మొదటి, స్తెఫెను ఇంటి వారు ఏమనట? అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. సంఘంలో ఎవరు భాగిస్తారయ్యా అంటే ఎవరి గురించి చెప్పారట? ఎవరి గురించి చెప్పారు? స్తెఫెను వాళ్ళ ఇంటివారు భాగిస్తారండి పరిచర్యకు. ఎవరి ఇంటివారు?
స్తేపెను వాళ్ళ ఇంటి వారు అన్నిట్లలో మొదటగా ఫస్ట్ ఎవరయ్యా? ధారాళంగా ఇచ్చేవారు ఎవరు? సేవకు. సేవను బలపరిచేవారు ఎవరు మీ సంఘంలో? సేవకుడా, నీతో పాటుగా ఇదిగో ప్రభు యొక్క సేవను బలపరిచేవారు ఎవరు అని సేవకుని అడిగితే సేవకుడు ఏమని చెప్పాలో తెలుసా? పలానా వారండి అని చెప్పాలట. ఇప్పుడు అకయాలో ఎవరిని బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే స్తెఫెను యొక్క ఇంటి వారు ప్రథమ ఫలముగా ఉన్నారు. ఎలా ఉన్నారట? ప్రథమ ఫలముగా ఉన్నారు. వాళ్ళే మొట్టమొదటి వాళ్ళండి. ఏ పని అయినా మొట్టమొదటిగా చేయడానికి ముందుకొచ్చేది వాళ్ళే. ఏది ఇవ్వడానికైనా ముందుకొచ్చేది వీళ్ళే. ప్రభు కొరకు ఎవరైనా నిలబడతారా అంటే ఇదిగో వాళ్ళే ముందుకు వస్తారు అంటున్నాడు. హల్లెలూయా! చాలా చక్కటి మాట కదా. వారు ముందుకు వస్తారు అంటే వాళ్ళు ఎంతగా దీవించబడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. సేవకు నోట ఆ పేరు పదే పదే వస్తుందంటే, ఆ కుటుంబం పేరు పదే పదే వస్తుందంటే ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం అంటే సకల ఆశీర్వాదాలన్నీ కూడా ఆ కుటుంబంలో కుమరించబడతాయి. హల్లెలూయా! హల్లెలూయా! మన కుటుంబాలు కూడా అలా మాదిరికరమైనటువంటి కుటుంబాలుగా ఉండాలి. మనం కూడా అలా ప్రథమ ఫలముగా ఉండాలనే దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకో మాట అంటాడు చూడండి, అదే వచనంలో చూడండి, స్తెఫెను ఇంటివారు ప్రథమ ఫలమై ఉన్నారు, అలాగే వారు పరిశుద్ధులకు. ఒకరు చదవండి, మైక్ తీసుకునండి. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని. ఎలా ఉన్నారట? తమ్మును తాము అప్పగించుకున్నారట. తమ్మును తాము. పరిచర్య ఎవరు చేస్తారంటే అంటే ముందుగా చేతులెట్టేవారు ఎవరు? స్తెఫెను ఇంటి వాళ్ళు. స్తెఫెను ఇంటి వాళ్ళు అడగకపోయినా అవసరతలు తీర్చేటువంటి వారు ఎవరు అంటే స్తెఫెను ఇంటి వాళ్ళట. ఎంత ఆసక్తి చూడండి వాళ్ళకు. ఫలానా అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇదిగో ఇక్కడ ఈ అవసరత ఉంది అంటే వారు వెంటనే వచ్చి ఆ పని చేయడానికి ఇష్టపడే పరిశుద్ధులకు పరిచర్య చేసేటువంటి కార్యాన్ని వారు మీదేసుకున్నారండి. ఎంత ఆశీర్వాదము! ఈనాడు ఎందుకు కుటుంబాలు ఆశీర్వదించబడలేకపోతున్నాయి? కారణం ఏంటి అంటే ఈ పరిచర్య చేయడంలో వెనుకబడిపోతున్నారు. ఎవరికి వారే గొప్ప అయిపోతున్నారు, అహంకారులుగా జీవిస్తున్నారు. ఎవరికి వారే గొప్పతనాన్ని మనసులోకి తెచ్చుకొని ఇదిగో గొప్పవారం అనుకొని పరిచర్య చేయడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఈనాడు కుటుంబాలు దీవించబడలేకపోతున్నాయి. ఈనాడు జీవితాలు దీవించబడలేకపోతున్నాయి. కారణం ఏంటంటే పరిచర్య చేసేటువంటి మనసు వారిలో లేకుండా పోతుందట. కానీ స్తెఫెను ఇంటి వారు ఎలా ఉన్నారట? పరిచర్య చేసేటువంటి మనస్సును వారు కలిగి ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యము చూడండి. 10వ వాక్యము, ఇందును గురించి నా తాత్పర్యము చెప్పుచున్నాను, సంవత్సరము కిందటనే ఈ కార్యము చేయుటయందే కాక చేయుట తలపెట్టుటయందు కూడా మొదటి వారై ఉన్నారు. హల్లెలూయా! సంవత్సరం క్రితమే దేవునికి ఇవ్వాలి అంటే ఎప్పుడు నిర్ణయించుకున్నారట వీళ్ళు? ఎప్పుడు నిర్ణయించుకున్నారండి? కోతకాల పండుగ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? ఆదివారం ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? క్రిస్మస్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? ఈస్టర్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? బాగా తెలుసు మీకు. కోతకాల పండుగ అంటే ఎలా ఇయ్యాలండి? ఆదివారం ఇచ్చినట్ట ఎట్లా ఇవ్వాలి? కోతకాల పండుగలో ఎంత ఆదాయం ఇవ్వాలి? ఏ లెక్క ప్రకారం ఇవ్వాలి? సంవత్సరం ఆదాయం ఇవ్వాలి, అంతేనా? సంవత్సరం ఆదాయంలో క్యాల్కులేషన్ చేస్తే 10వ వంతు కొత్త నిబంధనలోకి వస్తే అంతకంటే మిమ్మల్ని చూస్తుంటే తక్కువ అన్నది వినబడుతుంది. అంతకంటే ఎక్కువ ఇవ్వాలి 10వ వంతు ధర్మశాస్త్రము. ఇప్పుడు ధర్మశాస్త్రం అయిపోయి మనం ఎక్కడికి వచ్చామండి? కొత్త నిబంధనలోకి వచ్చాము. ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమన్నాడంటే నీకు కలిగిన దాంట్లో నీకు ఇవ్వవలసినదంతా నువ్వెంత ఇవ్వాలనుకుంటే, నువ్వు ఎంత నిశ్చయించుకుంటే అంత ఇవ్వు. అంటే దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వు అన్నాడు. ఇది ఎప్పుడు నిశ్చయించుకోవాలి?
ఇది ఎప్పుడు నిశ్చయించుకోవాలి? సంవత్సరానికి ఒకసారి కోతకాల పండుగ వస్తే ఈ కోతకాల పండుగలో నువ్వు ఇయ్యగానే అయిపోగానే ఏమి నిశ్చయించుకోవాలి తెలుసా? మరలా వచ్చే కోతకాలం పండుగలకు నిర్ణయాన్ని ఏం చేయాలి? తీసేసుకోవాలి. వీళ్ళు సంవత్సరానికి ముందుగానే తీసేసుకున్నారట. ఏమన్నా తెలుసా? ఈ సంవత్సరం ఇదిగో నా శక్తి కొలది ఇచ్చాను, వచ్చే సంవత్సరం నా శక్తికి మించిన దానికంటే ఎక్కువ ఇస్తాను. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. అటే పో అయ్యా అన్నట్టుంది. హల్లెలూయా. దేవుని కార్యం ఎలా ఉండాలంటే అంచెలంచెలుగా సంవత్సరానికి ఇంత ఏం కావాలి అమ్మా? విజయమ్మ ఏం కావాలమ్మా? ఈ సంవత్సరం ఒకటే ఇల్లు ఉంది ప్రభువా, కింద ఫ్లోర్లోనే జీవిస్తున్నాను ప్రభువా, వచ్చే సంవత్సరం ఇంకో ఫ్లోర్ వేసుకోవాలి ప్రభువా అనే కదా ప్రార్థన చేసేది. అంతేనా కాదా? అదే ప్రార్థన చేస్తాం. అంతేగాని ఈ సంవత్సరం భూమి పైన ఉన్నాను ప్రభువా, వచ్చే సంవత్సరం అండర్ గ్రౌండ్లో పోయి తడి చేయి ప్రభువా అంటావా? అనం కదా. అందుకనే ఇక్కడ మన ఆలోచన ఎలా ఉండాలి అంటే, దేవా అంచెలంచెలుగా నేను వర్ధిల్లాలి అంటే ఈ సంవత్సరం నేను నీకు ఇచ్చాను, వచ్చే సంవత్సరం ఇంకా నా శక్తికి మించి నేను ఇవ్వాలి ప్రభువా అనాలట. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలండి? ఎప్పుడు తీసుకోవాలి? ఇప్పుడే తీసుకోవాలి. ఈ సంవత్సరమే తీసుకోవాలి. నువ్వు ఎప్పుడు తీసుకోవాలి? ఇప్పుడే తీసుకోవాలి. ఈ సంవత్సరమే తీసుకోవాలి. చాలామంది ఏమిటి వచ్చే వరకు అప్పటి వరకు చూద్దాంలేండి, అప్పటి వరకు క్యాల్కులేషన్ చేసి సంవత్సరం ఆదాయంలో ఈఎంఐలు తీసేసి, ఖర్చులు తీసేసి, బాకీలు తీసేసి, అన్నీ తీసేసి లాస్ట్కి వచ్చిన దాంట్లో అప్పుడు ఆలోచన చేద్దాం. ఈ ఆలోచన ఉండకూడదండి. ఆలోచన మనలను తగ్గించే స్వభావంలోకి తీసుకొని పోతుంది. మనకు వచ్చే దీవెనలన్నీ అది తక్కువ చేస్తుంది. ఇప్పుడు మనం తక్కువ చేసేది ఉండదు. మనకు ఏముండాలి? మొదటి ఫ్లోర్ వచ్చే సంవత్సరం వేయాలి ప్రభువా, రెండో ఫ్లోరు రెండో సంవత్సరం వేయాలి ప్రభువా, నాలుగో ఫ్లోరు మళ్ళీ మూడో సంవత్సరంలో వేయాలి, నాలుగో సంవత్సరంలో ఐదో ఫ్లోర్ వేయాలి, ఆ పైన బతికి ఉంటే ఇంకా ఫ్లోర్లు వేయాలి. ఆశపడండి, దాంట్లో ఏం తప్పేం లేదు. ఆశపడంలో తప్పు లేదు. దేవుడు ఏమన్నాడు? మీరు నా యందు నిలిచి మీకు ఏది ఇష్టమో అమ్మా చెప్పండి అమ్మా. ఏమన్నాడు? మీరు నా యందు నిలిచి మీకు ఏది ఇష్టం అడుగుమన్నాడా, లేకపోతే నాకు ఇష్టమైంది అడుగుండి అన్నాడా? అదే దాన్ని ఆసరా చేసుకునే కదా ఇప్పుడు ఉన్నాయి లేని అన్నీ అడుగుతున్నాం. అంతే కదా? ఉన్నాయి లేని అన్నీ దాన్ని ఆధారం చేసుకుని అడుగుతున్నాం. నీకు ఇష్టమైంది అడుగుమన్నా కనుక ప్రభువా నాకు ఇష్టమైందే అడుగుతున్నాను. ఆయనకి ఇష్టమైంది అడగట్లేదు. ఇప్పుడు ఆయనకి ఇష్టమైంది ఏంటి? మారు మనసు, రక్షణ, ప్రార్థించడం, నిరంతరం ప్రార్థించడం ఆయనకి ఇష్టమైంది. దాన్ని అడుగుతున్నామా? ఎప్పుడైనా దాన్ని అడగట్లేదు. దేన్ని అడుగుతున్నాం? మనకిష్టమైందే అడుగుతున్నాం. ఎందుకంటే ఆయన అడుగుమన్నాడు, తప్పులేదు. అడిగితే ఆయన ఇస్తాడు. ఇస్తే ఏమవుతాడు అంటే ఆయన మహిమపరచబడతాడు. ఏమవుతాడట? ఆయన మహిమపరచబడతాడు. ఇప్పుడు ఎందుకు అడుగుమన్నాడు? కారణం ఏంటంటే ఆయన మహిమపరచబడు నిమిత్తము అడగమన్నాడు. హల్లెలూయా. ఆయన మహిమపరచబడు నిమిత్తము అడగమన్నాడు. అడగడంలో తప్పు లేదండి. ఎవరైనా అడిగితే అడగొద్దు అనేది తప్పు. అడగాలి, పొందుకోవాలి. ఆ పొందుకున్న తర్వాత దేవునికి మహిమను తేవాలి. మనందరం మహిమను తేవాలి. ఈ సంవత్సరం అంతా నీకున్న దాని గురించి ప్రార్థన చేయి. నీకేం కావాలో దాని గురించి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసి వచ్చే సంవత్సరం ఏం చెప్తావు తెలుసా? దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగునుగా కానాలి. ఇది చెప్పాలి సాక్ష్యం. దీని కొరకు సిద్ధపడు. ఈ సంఘం వాళ్ళట ఇప్పుడు ఇచ్చి ఇక అయిపోయింది నా పని అనుకోలేదు. వాళ్ళు మరలా వచ్చే దాని గురించి ఆలోచన చేసి అంటున్నారు, మా శక్తికి మించింది ఇవ్వాలి ప్రభువా అని ముందే నిశ్చయించుకున్నారట వాళ్ళు. అలాంటి ఉద్దేశం మనకు ఉండాలి. అలాంటి మనస్సు మన దగ్గర ఉండాలి. అలాంటి మనస్సు మనము ఆలోచన చేస్తే అప్పుడు మనం ఆస్వాదించడం మన జీవితంలో మొదలవుతుంది. మనం ఆస్వాదించబడడం మొదలవుతుంది.
మన తలాంతులు మన తలంపులు ఎప్పుడు కూడా ఉన్నతమైనవిగా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకూడదు. అడుగు, నీకేం కావాలన్నో అది అడుగు. నీకు అవసరమైంది దేవుడు ఇస్తూనే ఉంటాడు. నీకు అవసరం లేకపోతే ఆయన ఇవ్వడు. ఒకవేళ ఎక్కువయ్యి ఎవరైనా నష్టపరచాలని ఒకవేళ స్వార్థంతో అడిగితే అక్కడికి ఆయన ఆపేస్తాడు. దాన్ని ఆపేస్తాడు తప్ప నిన్నేమి కూడా అనడు, ఏ అని కూడా నీకు చేయడు. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, పరిచర్య అన్నది ఎలా ఉండాలి అంటే అంచెలంచెలుగా ఎదగాలి. అది ఎదగాలి అంటే నీవు ఇచ్చేది ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే పరిచర్య ఏమవుతుందో తెలుసా? అక్కడనే ఆగిపోతుంది. అది ఆగిపోవడానికి కారణం ఎవరో తెలుసా? పోయిన సంవత్సరంలో మన సంఘంలో 100 మంది ఉన్నారనుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎంత కావాలి? ఇది మన ఆశ, అంతే కదా? ఆశకు అంత లేదు, ఎంతైనా అడుగుతాం. 200 మంది కావాలి. అవుతారా 200 మంది? కారం. ఎంతమంది అవుతారు? ఓ 10 మందో 20 మందో పెరుగుతారు, లేదా 50 మందో పెరుగుతారు. అది జనరల్గా సహజంగా. కానీ మనము ఒకవేళ ఈ కార్యము కనుక మనం నా సంఘము డెవలప్ కావాలి, యేసయ్యకు మహిమ రావాలి అని నువ్వు ఒకవేళ అన్నిట్లలో ఆసక్తికరంగా ఉంటే నువ్వు అనుకున్న 200 కంటే దేవుడు 500 చేసేస్తాడట. హల్లెలూయా. 500 దేవుడు చేసేస్తాడు. అంటే ఎదుగుదల ఎవరిలో ఉంది అంటే ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. దేవుడు మన చేతిలోనే పెట్టాడు. నువ్వు ఎదిగించు ప్రభువా, నువ్వు ఎదిగించు ప్రభువా, నేను 7 గంటలకు లేస్తాను ప్రభువా, నేను 5 గంటలకు లేస్తాను ప్రభువా, నేను ప్రార్థన నాకు కొంచెం టైం దొరికినప్పుడు చేస్తాను ప్రభువా. నువ్వు మాత్రం సంఘాన్ని ఏం చేయాలి? సంఘాన్ని లేపు. ఏం చేయాలి? లేపు. ఎక్కడ లేపుతాడండి? లేపలేడండి. కారణం ఏంటంటే మనమే మనకు బాధ్యత దేవుడు పెట్టాడు. ఇప్పుడు పిల్లల్ని అందరికీ ఇచ్చాడు దేవుడు, అవునా? పిల్లల్ని ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన అబ్బాయిని బట్టి దేవునికి స్తుతి కలుగునుగాక అంటున్నాం. దేవా, నువ్వు నాకు కుమారుని ఇచ్చినందుకు వందనాలు, కుమార్తెని ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు ఇచ్చిపెట్టేసి పిల్లగాన్ని ఆడబాడుకోబెట్టి, ప్రభువా ఆయనకు పాలు ఇయ్యి ప్రభువా, అమ్మ ఆయనకు పాలు ఇయ్యి ప్రభువా, మంచిగా కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆయన మంచిగా అయిపోతాడా? కాడా? ఎందుకు గాడు? నువ్వే పెంచావు ప్రభువా, నువ్వే ఇచ్చావు ప్రభువా. ఏం చేయాలి? ఆయన మంచి అంగేసుకుంటాడు చేయి ప్రభువా. నువ్వు గుట్టవు తేవు వేయవు, అంగేసుకుంటాడు చేయి ప్రభువా. మంచి ఫ్రాక్ వేసుకోవాలి ప్రభువా, కడుపు నిండిపోవాలి ప్రభువా. నిండుద్దండి? ఎందుకు నిండదు? ఇచ్చే దేవుడు ఇస్తున్నాడు, కానీ దాన్ని ధరింపజేసేది, ఆ అబ్బాయికి పాలు పట్టేది ఎవరి బాధ్యత? తల్లి బాధ్యత. తల్లి పని చేయకుండా ఆడ కూర్చొని ప్రభువా నువ్వే చేయి ప్రభువా, నువ్వే చేయి ప్రభువా అంటే ఆయన అంటాడు, నువ్వెందుకున్నావమ్మా అంటాడా? నువ్వెందుకున్నావు అంటాడు. పురుషులైతే కష్టపడాలి, పని చేయాలి, అంతేనా? కష్టపడాలి, పని చేయాలి. ఉద్యోగం ఇస్తే అడిగి పోయి కంప్యూటర్ ముందు కూర్చొని హాయిగా నిద్రపోయి, ప్రభువా ఈరోజు అలసిపోయాను తండ్రి, ఈ ప్రాజెక్ట్ అంతా నువ్వే చేయి ప్రభువా, ఈ ప్రాజెక్ట్ అంతా నువ్వే చేయి ప్రభువా, ఈ పని రోజు నువ్వు చేయి ప్రభువా, కుర్చీలో మాత్రం నేను కూర్చుంటాను, అటెండెన్స్ మాత్రం నాది, పని మాత్రం చేస్తాడా? చేయడు. బాధ్యత ఎవరిది? మనది. దేవుడు ఆ శక్తి మనకిచ్చాడు, ఆ జ్ఞానాన్ని మనకిచ్చాడు, ఆ వివేకం మనకిచ్చాడు గనకనే ఈ పనిని మనకిచ్చాడు, ఆ బాధ్యత మనకిచ్చాడు. దేవుడు బాధ్యత ఇచ్చాడంటే కారణం ఏంటంటే నువ్వు దాన్ని చేయగలవు అన్నటువంటి ఉద్దేశమైన కలిగి ఉండి నీకు అప్పగించాడు. నీకు సంఘాన్ని దేవుడు ఇచ్చాడంటే కారణం ఏంటంటే ఈ సంఘములో నువ్వు పచ్చని ఒలివ మొక్క వలె ఉంటావు అనే ఉద్దేశంతోనే ఆయన ఇచ్చాడు. ఒలివ మొక్క ఎట్లుంటుందంటే ఎప్పుడు పచ్చగా, అంటే ఎట్లుంటుంది? పచ్చగా ఎందుకు ఉంటుంది? అది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే ఆ చెట్టు ఆకు వాడక ఎందుకున్నది? కారణం ఏంటి అంటే అది ఎప్పుడు సమృద్ధి యొద్ద ఉన్నది. అది ఎక్కడుంది? సమృద్ధి దగ్గర ఉన్నది. అది అందుకని అది ఫలిస్తుంది, ఆకు వాడిపోతలేదు, ఎప్పుడు పచ్చగా ఉన్నది.
అందుకని మనల్ని దేవుడు ఎక్కడ నడిపించాడు అంటే సమృద్ధిలోనికి నడిపించాడు. సంఘము అంటే సమృద్ధికరమైంది. ఆ సమృద్ధికరమైనటువంటి సంఘము ఇంకా సమృద్ధిగా ఎదిగింపబడాలి అంటే నీవు నీ కర్తవ్యాన్ని నెరవేర్చాలి, నీ బాధ్యతను నెరవేర్చాలి. అప్పుడే అనుకున్న దానికంటే ఎక్కువ సంఘము ఎదుగుతుంది. కాపరొక్కడే కాదండి సంఘం కొరకు కష్టపడేది. సంఘం కొరకు కాపరొక్కడే కాదు. అపోస్తుల సంఘము డెవలప్ అయిందంటే కాపరి ఒక్కరే కాదండి, సంఘం అంతా ఇచ్చి ప్రార్థించింది, సంఘం అంతా కూడా పనిచేసింది, సంఘం అంతా కూడా సాక్ష్యం చెప్పింది. వారి జీవితంలో చిన్న మేలు జరిగినా కూడా ఆ మేలును తీసుకెళ్ళి ఇదిగో దేవుడు అంటే తెలియని ప్రజలకు సాక్ష్యముగా వారు పంచుకొని వారికి చెప్పడము ద్వారా సంఘములో అనేకులు కూడా చేర్చబడ్డారు అన్నాడు. హల్లెలూయా. అనేకులు కూడా చేర్చబడ్డారంటే కారణం ఎవరిదట? సంఘముది. ఆ బాధ్యత మనం నిర్వహించాలి, ఆ బాధ్యత మనం చేయాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, సంవత్సరము క్రిందనే, వచ్చే సంవత్సరం గురించి ముందుగానే మేము నిర్ణయం తీసేసుకున్నాం, దాన్ని బట్టి మేము దేవునికి ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి చాలా తక్కువ ఇచ్చానండి నేను దేవునికి. ఎంతో ఇవ్వాలనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను. కానీ వచ్చే సంవత్సరం చాలా ఇచ్చేస్తాను. అంటే ఈ సంవత్సరం అనుకోవాలను, ఇప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు అనుకోవాలి? అది పోయిన సంవత్సరంలోనే తీర్మానం చేసుకోవాలి. పోయిన సంవత్సరంలో తీర్మానం చేసుకొని ఈ సంవత్సరంలో దాన్ని చెల్లించాలట. అదే విధంగా ఉంది. రెండో మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట ఏంది? మీ మనసు సిద్ధపడి ఉండాలి. అంతే కదా? మీ మనసు సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలి? వీళ్ళు ఏ విధంగానైతే సిద్ధపరచుకున్నారో అలా మనం కూడా సిద్ధపరచుకోవాలి. రెండో మాట ఏంటంటే మా అతిశయము వ్యర్థము కాకుండా ఉండాలి. మా అతిశయం అంటే ఎవరిది? సేవకుని యొక్క అతిశయము వ్యర్థము కాకుండా ఉండునట్లు సంఘము పనిచేయాలి. అర్థమవుతుందా? సంఘం పనిచేయాలి. దేవుని యొక్క అతిశయము వ్యర్థము కాకుండా ఉన్నట్లు సంఘం పనిచేయాలి. దేవుని ఆశ తలంపు ఉంటుందట. ఏమన్నా తెలుసా? ఇదిగో ఈ సంవత్సరం నా బిడ్డ నేను అధికంగా దీవించాను, ఈ సంవత్సరం నా దగ్గరికి అధికంగా నా బిడ్డ తీసుకొని వస్తుంది. మనం తీసుకొని రాకపోతే ఎవరు అవమానపడతారు? ఎవరు బాధపడతారు? దేవుడు. అనుకున్న దానికంటే నువ్వు అనుకున్న కార్యం చేయకపోతే మనసు నొచ్చుకునేది మొదట ఎవరు అంటే దేవుడే మనసు నొచ్చుకుంటాడు, దేవుడే దుఃఖపడతాడు, దేవుడే బాధపడతాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పరిశుద్ధుల కొరకై చందా విషయమైతే నేను గలతీయ సంఘానికి నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు ఏమి నిర్ణయించాడు? గలతీ సంఘానికి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును ఏం చేయాలట? ఏ రోజు చేయాలట? ప్రతి ఆదివారం. అమ్మా చెప్పండి, మీ నోటితో ఒప్పుకుంటే కొంచెం మాకు విన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు చేయాలి? ప్రతిరోజు గల్లలు వేసినట్టు వేసి అవసరం రాగానే దాన్ని బలగొట్టి వేసేటప్పుడు ఏమో ప్రభువా ఇది నీ కోసమే. ఎవరి కోసం? గల్లలు వేసేటప్పుడు ఎవరి కోసం? అవసరం వచ్చినప్పుడు గల్ల బలగొట్టేది మా కొరకు అనే రీతిగా కాకుండా ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి. ఏమంటున్నాడట ఆయన? ప్రతి ఆదివారము మీలో ప్రతి వారును మీలో ఎవరిలో? కూర్చొని ఉన్నటువంటి వారిలో ప్రతి ఒక్కరును తాను వర్ధిల్లిన ప్రకారము తాను వర్ధిల్లిన కొలది తన వద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. తన వద్ద ఎంతో కొంత సొమ్మును ఏం చేయాలట? నిలువ చేయాలి. దేని కొరకు నిలువ చేయాలి? ఆదివారము దేవుని కొరకు కానుకను వేయడానికి నిలువ చేయాలి. హల్లెలూయా. అర్థమైందా? ఆదివారం ఏం చేయాలమ్మా? మీరు వచ్చేటప్పుడు ఏం పట్టుకురావాలి? బైబిల్ పట్టుకురావాలి, పాటల బుక్ పట్టుకురావాలి, రాసుకోవడానికి నోట్ బుక్ పట్టుకురావాలి, ఓ పెన్ను పట్టుకురావాలి, దానితో పాటు ఓ సంచి పట్టుకురావాలి,
ఆ సంచిలో ఏముండాలి? దేవునికి ఇవ్వడానికి నువ్వు దాచుకున్న సొమ్ము కానుక ఆ సంచిలో ఉండాలి. తర్వాత ఆ సంచిలో నుంచి ఎప్పుడు బయటికి రావాలి? ఆదివారం చర్చికి వచ్చిన తర్వాత ఆ సంచిలో ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని పోకుండా సంచి జిప్పు తీసి దాన్ని ఎక్కడ వేయాలట? దేవుని యొక్క సన్నిధిలో వేయాలి అన్నాడు. హల్లెలూయా. అర్థమైంది కదా? సేవకుడు చెప్పే మాటలు కాదు ఇవి. ఎవరు చెప్పే మాటలు? దేవుడు చెప్పేటి మాటలు. ఎవరి కొరకు చెప్పేటువంటి మాటలు? ఎవరి కొరకండి? మన కొరకు చెప్పేటువంటి మాటలు. మన కొరకు ఎందుకు చెప్తున్నాడు అంటే మనము దీవించబడడానికి ఆయన చెప్తూ ఉన్నాడు. దీవించబడడానికి చెబుతూ ఉన్నాడు. మీరు ఎక్కడ పెట్టుబడి పెడతారండి? బాగా డబ్బులు ఎక్కడ పెడతారు? ఎక్కడ పెడతారు చెప్పండి? బీరువలో పెడతారు. ఇంకొక మాట, బీరువలో కాకుండా ఏ బ్యాంక్ అయినా మీరు పెట్టే పైసకు 10 పైసల మిత్తి కట్టిస్తున్నామండి అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఆ సంచి జరుపుకొని వెళ్ళి క్యూ కట్టి నిలబడి, మేము అకౌంట్ ఇస్తామండి, మేము ఇస్తాం, మా డబ్బులు మీ అకౌంట్లో వేస్తాం అని చెప్పేసి, మీ బ్యాంకులో వేస్తాం అని చెప్పేసి క్యూ కట్టి నిలబడతాం. కారణం ఏంటి? బీరువాలో పెడితే 1 రూపాయి కూడా కావట్లేదు కాబట్టి, బ్యాంకులో పెడితే దానికి 10 అంతలు అవుతుంది కాబట్టి వెళ్ళి క్యూ కట్టి నిలబడతాం. అంతేనా? లేదా ఒకవేళ ఇదిగో ఈ ల్యాండ్ కొంటే 1 సంవత్సరం లోపలనే మీరు 10 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు వస్తాయండి అన్నాడు అనుకోండి, ఎక్కడ పెట్టేస్తారు? ఎక్కడ పెడతారు? బ్యాంక్కి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? ల్యాండ్ మీద పెడతారు. కారణం ఏంటి? అధికమైనటువంటి లాభం వస్తుంది గనక అక్కడ అది చేయడానికి మనం ఇష్టపడతాం. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నువ్వు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? దానికి అధికమైన, అంటే మానవుడు కట్టేటువంటి వడ్డీ కంటే కూడా, అర్థమైందా? మానవుడు కట్టేటువంటి వడ్డీ కంటే కూడా యేసయ్య కట్టించేటువంటి వడ్డీ అధికం. హల్లెలూయా. అందుకొరకే తీసుకురమ్మంటున్నాడు ఆయన. తీసుకురమ్మనేది అందుకొరకే తీసుకొని రమ్మంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే, దేవుని నమ్మనటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎవరు అడగకపోయినా కూడా తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే, ఉండిలలో ఏమేస్తారండి? ఎంత దోస్తే అంత వేసేస్తారు వాళ్ళు. వీలైతే మెడలో ఉన్న బంగారం కూడా తీసేస్తారు, చేతిలోకి ఉన్నటువంటి ఉంగరాలు కూడా తీసి దాంట్లో వేస్తారు. ఎవరేసిరో కూడా తెలియదు అక్కడ పేరు. చదువుతారా? ఎవరేసిరో కూడా పేరు తెలియదు, కానీ లక్షల రూపాయలు విలువైనటువంటి ఆభరణాలు దాంట్లో వేసేస్తారు. కారణం ఏంటంటే, వెయ్యడము ద్వారా దీవించబడతామని. వాళ్ళకే అంతుంటే, జీవము కలిగినటువంటి దేవుడు, ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు, తీసుకొనిరా నా మందిరపు నిధుల్లోనికి ఆహారమున్నట్లు తీసుకురా అని చెప్పినటువంటి దేవుడు, నన్ను పరీక్షించమని చెప్పినటువంటి దేవుడు నీకు ఎంత ఇస్తాడో ఒకసారి ఆలోచన చేయి. విసుగకుండా ఇవ్వాలి దేవునికి, సనగకుండా మనం దేవునికి ఇవ్వాలి. దేవుని కొరకు మనం దాచిపెట్టి ఇస్తే దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడట. ఒకరోజు మేము సేవకు వచ్చినప్పుడు మా చేతుల్లో ఎంత ఉందో తెలుసా? నా పిల్లలు చిన్నవాళ్ళు, 3 పిల్లలు, మేము ఇద్దరము. మా చేతుల్లో 1 రూపాయి కూడా లేదండి. 1 రూపాయి కూడా లేదు. అయినా దేవుని ఆత్మ అలా బలంగా పట్టుకొని నడిపించింది మమ్మల్ని. ఆ దేవుని ఆత్మ పట్టుకున్నప్పుడు నేను ఆలోచన చేయలేదు నా కుటుంబం ఏమైపోతుంది, నా పిల్లలు ఆకలితో ఒకవేళ అలమటిస్తారేమో అని కూడా నేను ఆలోచన చేయలేదు. నాలో ఉన్నది ఒకటే నిర్ణయం, ఏంటో తెలుసా? దేవుడు పిలిచాడు, నేను వెళ్ళాలి. దేవుడు పిలిచాడు, నేను వెళ్ళాలి. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి పరిస్థితులు అడ్డం వచ్చినా, ఎంత కఠినమైన పరిస్థితి అయినా, నా భార్య ఒకవేళ నన్ను విడిచిపెట్టి వెళ్ళినా, నా కుమారులు ఒకవేళ ఆకలితో అలమటించి ఒకవేళ వాళ్ళు అంగలార్చినా కూడా దేనికి భయపడకుండా నేను దేవుని సేవకే వెళ్ళాలి అనే నిర్ణయంతో వెళ్ళాను. అదే నిర్ణయంతో వచ్చాను. కొన్నిసార్లు అపవాది నా యొక్క మనసుతో మాట్లాడుతుంది, వీరు ఒకవేళ బ్రతకకపోతే, వీరికి ఒకవేళ ఆకలి తీరకపోతే నిన్ను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిడతారు, నిన్ను విడిచి వాళ్ళు వెళ్ళిపోతారు అని మాట్లాడినా కూడా నా మనసు అంటుంది, దేవుడు నన్ను పిలిచాడు గనక నేను దేవుని వైపే చూస్తాను. ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఆయన నన్ను ఏ విధంగానైనా నన్ను నా కుటుంబాన్ని పోషిస్తాడు.
అదే నిర్ణయం దేవుడు నాకు స్థిరపరిచి నడిపిస్తున్నాడు. నేను దేన్ని లెక్క చేయలేదు, అదే విధంగా వెళ్ళాను. మీరు నమ్ముతారో నమ్మరో కానీ దేవుడు నన్ను ఏ విషయంలో కూడా కొదువలేనటువంటి వానిగా నడిపించాడు. హల్లెలూయా. నా పిల్లలు ఎప్పుడు కూడా ఆకలితో అలమటించలేదండి. నేను ఎప్పుడు కూడా ఒక పూట పస్తులు ఉండలేదండి. నా భార్య ఎప్పుడు కూడా ఒక పూట పస్తులు ఉండలేదు. నన్ను సాతాను ఏ విషయంలో అయితే బలహీనపరిచిందో ఆ బలహీనపరిచినటువంటి విషయాలలో నన్ను బలపరిచాడు దేవుడు తప్ప నన్ను ఎక్కడ కూడా ఆయన తక్కువ చేయలేదు, ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. నేను ఇప్పుడు ఒకసారి వెనుక మరి చూసుకుంటే ఒక్క పైసా లేకుండా, ఒక్క రూపాయి లేకుండా నేను వెళ్ళినటువంటి బయటికి వచ్చినటువంటి వాడిను, సేవకు వచ్చినటువంటి వాడిను. ఈనాడు ఇలా దీవించబడ్డాను అంటే, ఇలా ఉన్నాను అంటే కేవలం అది దేవుని యొక్క కృప ద్వారానే. ఎన్నో కష్టాలు ఎదురయ్యండి, ఎన్నో బాధలు. కొన్నిసార్లు సాతానుడు కొన్నిసార్లు నాకు ఎలాంటి భోజనం తిన్నాను తెలుసా? కొంతమంది ఉన్నటువంటి వారు ఏం చేశారంటే సేవలో వాళ్ళు ఇచ్చే బియ్యంలో పురుగులుండే బియ్యం, వాళ్ళు ఇచ్చే బియ్యంలో లక్క పురుగు ఉండేటువంటి బియ్యం ఇచ్చారు. వాళ్ళ దగ్గర లేవని కాదు, మంచి బియ్యం ఉన్నా కూడా ఆ పాత బియ్యాన్ని తెచ్చి ఇచ్చారు. అవి కూడా చెరిగి అందులో ఉన్నటువంటి వాటిని తీసివేసి ఆ మంచిగా అయినటువంటి వారిని, ఆ పొట్టుతో ఉన్నటువంటి వారిని కూడా వేరుపరిచి అవి కూడా తిన్నాం. అయినా కూడా మాకేమీ అనారోగ్యం రాలేదు, మాకెక్కడ కూడా బలహీనత అన్నది రాలేదు. దేవుడు దాంట్లో కూడా మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాడు. ఈనాడు ఈ స్థితిలో బండి కూడా లేదు, నాకు బండి కూడా లేదు. నేను కాలినడకలనే వెళ్ళాను, బస్సుకి ప్రయాణమై వెళ్ళాం, ట్రైన్కు ప్రయాణమై వెళ్ళాం. ట్రైన్ అంటే ఏందో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఎక్కలేదు ట్రైన్. అయినా నా పిల్లల్ని తీసుకొని మహారాష్ట్ర వరకు వెళ్ళాం. మేము అక్కడ ఎవరో మాకు తెలియదు, అక్కడ ఏంటో మాకు తెలియదు. ఆ పరిస్థితుల్లో నా పిల్లలు ఎన్నడూ ట్రైన్ ఎక్కలేదు, కానీ వారిని ఎలా నేను ఎక్కించాలో నాకు తెలియదు. నాకు భయం. ట్రైన్ ఎక్కనైతే ఎక్కాను ప్రభువా. అది ఎన్ని నిమిషాలు ఆగుతుంది తెలుసా? ట్రైను ఎన్ని నిమిషాలు ఆగుతుందమ్మా? ఎన్ని నిమిషాలు? 30 సెకండ్స్ ఆగుతుంది. ఒక స్టేషన్లో 30 సెకండ్లు లేదా 1 మినిట్, అంతకంటే ఎక్కువ ఆగదు. కొన్నిసార్లు తక్కువ మంది ఉన్న చిన్న స్టేషన్లో అయితే 30 మినిట్స్ యాప్ తీసుకొని వెళ్తాడు. ఆ లోపల నేను ఏం చేయాలో తెలుసా? నా పిల్లల్ని ఎక్కించుకోవాలి, నేను ఎక్కాలి. నాకున్నటువంటి ధనం ఏ ధనం తెలుసా? ఏ ధనం? ఈ బుక్స్, బైబిల్ బుక్లు, మేము చదివిన ట్రైనింగ్ చేసిన బుక్స్ అన్నీ అవి కట్టలు 10 బాక్సులు ఉంటే ఆ బాక్సులు వేసుకొని దాంట్లో వెళ్ళాలి, బైబిల్స్ వేసుకొని వెళ్ళాలి, సువార్త చెప్పడానికి కరపత్రాలు వేసుకొని వెళ్ళాలి. అవన్నీ బాక్సులు వీళ్ళని ఎక్కించి ధనాదాన్ తీసుకొని అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ట్రైన్ వస్తుందనగానే ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని అది ఎక్కడ అవుతుందో కూడా తెలియదు. అక్కడికి ధనాదాన్ని మోసుకొని వెళ్ళి వాళ్ళని ముందు ఎక్కించేసి తర్వాత వాళ్ళు ఎక్కించేసాను. కొన్నిసార్లు నన్ను ఉన్నప్పుడు నేను చెప్పేది, ఒకవేళ నేను ముందుగా దిగుతాను, ఇవన్నీ దించుతాను, ఇవి దించేటువంటి సమయంలో ఒకవేళ ట్రైన్ కదిలింది అనుకోండి, మీరేం భయపడకండి, నెక్స్ట్ స్టేషన్ దాకా వెళ్ళండి, అక్కడ దిగండి, నేను నెక్స్ట్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా, ఎవరితోనైనా ఎవరి సెల్లాన్ని తీసుకొని ఫోన్ చేయండి కానీ భయపడకండి అని చెప్పేది. ఎందుకంటే ఆ టైం ఉందో ట్రైన్ ఆగదు కదా. అలా చెప్పి వెళ్ళామండి, అంత భయంతో వెళ్ళాం. అయినా కూడా దేవుడు ఎక్కడ మాకు తక్కువ చేయలేదు. కారణం ఏంటి తెలుసా? ఆసక్తితో కొనసాగించాం. ఇప్పటికి కూడా ఒకటే ఆశ మాకు ఏంటంటే దేవుడిచ్చిన బాధ్యత అది ఫుల్ఫిల్ కావాలి. దేవుడిచ్చినటువంటి ఏదైతే సేవా పరిచర్య మా మీద అప్పచెప్పాడో అది గొప్పగా ఎదగాలి తప్ప అది తక్కువ కాకూడదంటే మేము మా శక్తి కొలది మేము కష్టపడాలి. మా శక్తి కొలది. మేము ఏ సంఘంలో సుఖాన్ని అనుభవించలేదు, ఏ ప్రజల మధ్యలో కూడా మేము సుఖాన్ని అనుభవించలేదు. కొన్నిసార్లు మొదటగా మంచిగా చూసినటువంటి వారి తర్వాత చాలా కష్టాలు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా దేవా వారిని క్షమించండి, మారు మనసు కలిగించండి ప్రభువా. మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కొన్నిసార్లు తలుచుకుంటే అనిపిస్తుంది, ఈ మనుషులను బట్టి ఒకవేళ సేవ చేయాలనుకుంటే ఈ పని చేయడం కంటే బయట కూర్చొని ఏదైనా చిన్న పని చేసుకొని ఉండడం మేలు అనిపిస్తుంది కొన్నిసార్లు. అయినా కూడా దేవుని ఆత్మ చెప్తుంది, దేవుడు పెట్టిన బాధ్యతలో నువ్వెక్కడ కూడా నిరాశపడకు. నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, బలపరిచిన దేవుడు ఉన్నాడు, బలపరచబోయేటువంటి దేవుడు ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. లే, ధైర్యంగా వెళ్ళు అని దేవుని ఆత్మ మరలా మమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కష్టమైన పని ఏది అంటే
పరిచర్య చాలా కష్టమైన పని అండి. దాన్ని ఎవరికి మనం చెప్పుకోలేము, దాన్ని వివరించలేము. ఒకవేళ దాన్ని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి మనము చేయి చాపి కూడా అడగలేము. శ్రమైన, కష్టమైన, బాధ అయినా మనలోనే దాచిపెట్టుకుంటూ దేవునికి మాత్రమే వివరిస్తూ మన ముఖంలో బాధ కానీ, మన వస్త్రంలో బాధ కానీ, మన కుటుంబంలో బాధ కానీ ఎక్కడ కూడా బయటికి కనబడకుండా దేవుని పరిచర్య కొనసాగించేదే సేవ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క సేవకుని తడితే ఆ సేవకుని జీవితంలో ఉన్నటువంటి బాధ ఎవరు కూడా భరించలేనటువంటి బాధ. అయినా ప్రభువు మాత్రము ప్రతి విషయంలో అండగా ఉండి దేవుడైన నిలబెట్టుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? సంఘమును దేవుడు నిలబెట్టుకొని ఆదరణ అన్నది కలిగిస్తూ ఉన్నాడు. ఆదరణ అన్నది కలిగిస్తారు. సంఘంలో కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది గేలి చేసేవారు ఉంటారు, కొంతమంది ఎత్తి చూపేటువంటి వారు ఉంటారు, కొంతమంది నష్టపరిచేటువంటి వారు ఉంటారు. అయినా వీటన్నిట్లలో కూడా దేవుడు ఎవరినో ఒకరిని ఆదరణ కలిగించేటువంటి వారిని లేపుతూ ఆ సేవను బలపరుస్తూ దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అదండి సేవ. అందుకని ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మీ ఆదరణను బట్టి నేను ఎంతగానో అతిశయిస్తూ ఉన్నాను. సంఘము ఆదరించేదిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మీరు వాళ్ళు సిగ్గుపడకుండా నిమిత్తము. చూడండి, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 4-5 వాక్యాలను మనం చూస్తే, 4-5 వాక్యాలను చూడండి. ఇదిగో మీరు సిద్ధపడని ఎడల, ఒకవేళ మీరు సిద్ధపడకపోతే, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకపోతే, పరిచర్య జరగడానికి కావలసినటువంటి సహాయము మీరు చేయకపోతే ఏమైతుందట? చదవండి. మాసిదోనియా వారెవరైనను మాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవడాన్ని చూస్తే ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందునకు మేము సిగ్గుపరచబడతామండి. మీరు సిద్ధపడకపోతే ఏమవుతుందట? మేము సిగ్గుపరచబడతాం. మీరు సరిగ్గా ఇయ్యకపోతే దేవుని ఎదుట మేము ఏం కావాలి? మేము ఏం కావాలట? సిగ్గుపడాలట. దేవుడు అంటాడు, ఏమయ్యా ఈ సంఘము ఇస్తలేదు అంటే ఇవ్వకుండా ఎందుకు అట్లా వాళ్ళకు ఎందుకు హెచ్చరిక చేయలేదు? నువ్వు ఎందుకు చెప్పలేదు? ఈ వాక్యాలు ఎందుకు తీసి చూపెట్టలేదు అని దేవుడు మమ్మల్ని అడుగుతాడట. కాపరిని అడుగుతాడు. అప్పుడు కాపరి ఏం చేయాలండి? ఇవి మీరు ఇవ్వకపోతే సిగ్గుపడాలి. ప్రభువా నేను నేర్పించాను ప్రభువా, కానీ వాళ్ళు చేయలేదు ప్రభువా అంటే అని సిగ్గుతో తలంచుకొని అంటాడా, లేకపోతే ధైర్యంగా తలెత్తుకొని అంటాడా? ఎలా అంటాడండి? సిగ్గుతో అంటాడు. ఇక్కడ అదే అంటున్నాడు, మాసిదోనియా వారి ఎదుట అకయా ప్రజలారా, ఒకవేళ మీరు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోతే, మీరు ఒకవేళ ఈ పండుగకు సిద్ధపడపోతే, ఇప్పుడు ఇవ్వాల్సింది మీరు ఇవ్వకపోతే, వారి ఎదుట వాళ్ళు ఒకవేళ మాతో కనుక వస్తే, వాళ్ళ ముందు మీ సాక్ష్యం కనుక మేము చెప్పితే మాకు సిగ్గు కలుగుతుంది, నేను తలంచుకోవాలనే పరిస్థితి వస్తుంది. ఒకనాడు వీళ్ళు మంచి వాళ్ళని చెప్పావు కదా, ఏమైంది ఇప్పుడు అని అంటే ముఖం ఎక్కడ ఉంటుందండి? తలంచుకొని కిందికి వాల్చాల్సి వస్తుంది. అందుకనే మీరు అలా చేయకూడదు. సంఘము ఎత్తబడేలా, సంఘము ఎత్తుకొని ఉండేలా, సంఘము గొప్పదని చెప్పేలా, మంచి సాక్ష్యం ఉండేలా మీరు తప్పకుండా దేవునికి ఇచ్చేది యథార్థంగా తీసుకొచ్చి మీరు ఇవ్వాలి అంటున్నాడు. ఇచ్చి గణపరచండి అంటున్నాడు దేవుని ఎట్లా గణపరచాలి? ఇచ్చి గణపరచాలి. ఇచ్చే ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నా జీవితంలో నేను ఏది అడిగినా నాకు ఏది తక్కువ చేయలేదు. మరి దేవుని నేను ఎందుకు తక్కువ చేయాలి? నిన్ను దేవుడు తక్కువ చేయనప్పుడు నువ్వు దేవుని ఎందుకు తక్కువ చేయాలి? ఆ నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయమే నిన్ను ఆశీర్వదించేలా చేస్తుంది, నిన్ను గొప్పవానిగా చేస్తుంది అంటున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే సిగ్గుపడకుండా ఉండే సంఘముగా ఉండాలండి. గొప్పగా చెప్పుకునేటువంటి సంఘము, కొంచెం వారే కానీ ఎక్కువ ఇచ్చారు అనే విధంగా ఉండాలి. దేవుని పరిచర్య కొరకు ఇచ్చారు. 3వ మాట, ఇచ్చేవారిని చూద్దాం.
చూడండి, ఇది చెప్పి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. 26వ వాక్యము రోమీలకు రాసిన పత్రిక. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. ఏం ఇష్టపడ్డారట? చందాలుగా వేసి పోగు చేసి తీసుకొచ్చి పరిచర్య జరగడానికి వాళ్ళు ఇచ్చారట. చూడండి, లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేశారంటే కష్టపడి చందా పోగు చేసి అమ్మ నీ దగ్గర ఎంతనో ఇచ్చేసి నేను ఇంత ఇస్తాను దేవుని పని కొరకు ఇది ఇస్తాను అని చెప్పేసి వారు ఇచ్చి దేవుని మహిమపరిచారట. మన హృదయం ఎలా ఉండాలంటే ఇచ్చేదిగా ఉండాలండి. మనం ఇచ్చేదిగా ఉండాలి. మనం ఇవ్వకపోతే సిగ్గుచేటు, ఇవ్వాలి. మనకు తోచినంత దేవునికి ఇవ్వాలి. దేవుని ఎప్పుడు కూడా మనము కించపరచకూడదు. దేవుని ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. మనం దేవుని ఎంత హెచ్చిస్తామో మనము అంత హెచ్చింపబడతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 15వ వాక్యం. 15వ వాక్యం చూడండి. 8:15. తక్కువ కాలేదని మొదటి వాక్యం చూడండి. 8వ అధ్యాయము మొదటి వాక్యం చూడండి. సహోదరులారా మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏదనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా, బాగా జ్ఞాపకం పెట్టుకొని మాట బాగా వినాలండి మీరు. బహుశ్రమ వలన వారు పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమలలో ఏం చేసిందట సంఘము? అత్యధికముగా సంతోషించిందట. ఎప్పుడు మనం చూస్తే శ్రమ, ఎప్పుడండి శ్రమ అండి, ఎప్పుడు బాధ అండి, ఎప్పుడు కష్టం అండి అని చెప్పడం కాదు. శ్రమలలో కూడా సంతోషించాలి. ఎందుకు సంతోషించాలంటే నా ప్రభువు నాకు శ్రమ కలగకుండా చూస్తాడు. ఆయన శ్రమ వస్తుంది, కానీ శ్రమ అన్నది శ్రమలాగా ఉండకుండా చేసేవాడు ఎవరయ్యా అంటే మన ప్రభు అండి. మన దేవుడు అలా చేస్తాడు. అందుకని ఆయన మీద భారం వేసుకుంటే మనం ఎప్పుడు కూడా కృంగిపోం, ఎప్పుడు కూడా శ్రమ అని అనుకోం. మనం మైనస్ మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. మన మైనస్ మాటలు ఎట్లా? సంఘంలో ఉన్నారండి అందరూ? ఉన్నారండి. వస్తురండి. ప్రార్థన జరుగుతుందండి. మన నోటి నుంచి ఇవే రావాలి. ఈ మాట ఇంకోరిని బలపరుస్తుంది. ఎంతమంది వచ్చిన రాలేదండి, రాని వారిని చూసుకొని రాలేదండి, ఆయన రాలేదండి, ఈమె రాలేదండి అన్నావు అనుకో, వచ్చేవానికి ఏమనిపిస్తుంది? నేను కూడా రావద్దండి అనుకుంటాను. నీ మాటలు కించపరిచేగా ఉండొద్దు, నీ సంఘాన్ని బలపరిచేవిగా ఉండాలి. నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ప్రభు చేయబోయేదాన్ని నువ్వు చూడాలి. ఈ సంఘం ఈనాడు 100 మందితో ఉంటే వచ్చే సంవత్సరం వరకు 200 మంది నా సంఘంలో ఉంటారు. దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేస్తాడు. అది విశ్వాసం. ఆ విశ్వాసంతోనే మనం జీవించాలి. నువ్వు అలా ఉండు, దేవుడు ఆ కార్యము తప్పకుండా చేస్తాడు. అదండి మన జీవితంలో ఉండాల్సింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు ఏమైనను అమ్మ వెనుకున్న వారు ఏమైనను నిద్రపోయినను కదా, రైట్, ఏమైనను వారు నిరుపేద అంటే ఏ పూట కాపూట తెచ్చుకొని తినేటువంటి వారు నిరుపేద. ఆ నిరుపేదలైనను వారి దాతృత్వము ఏమైందట? దాతృత్వం అంటే ఇచ్చే మనసు, ఓకే, ఇచ్చే విధానం. ఇచ్చుటలో వారు నిరుపేదలైనా కూడా ఏం చేసిరట? దేవుని సన్నిధికి పోతుండండి, ఉట్టిగా రావద్దు. నేను ఏమున్నది?
ఇంట్లో కోడిగుడ్డు ఉన్నది, కోడిగుడ్డు మాత్రమే ఉంది నా దగ్గర. ఆ కోడిగుడ్డు ఉంటే కోడి పిల్లలు చేస్తుందని దాచిపెట్టలేదట. ఏం చేశారు? ఆ ఉన్న ఒక్క కోడిగుడ్డును తీసుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ఇగో నేను కానుక ఇస్తున్నా, నా దగ్గర ఉన్నది ఇదే ఉన్నది, ఇదే ఇస్తున్నా అని ఇచ్చారట. నిరుపేదలు వచ్చే పూటకు భోజనానికి డబ్బులున్నాయండి. అయితే ఆ వచ్చే పూటకు దేవుడు చూసుకుంటాడు. కానీ ఇప్పుడు ఆ వచ్చే పూట ఉన్నటువంటి ఆ డబ్బులను తీసుకొచ్చి ఎవరికి ఇస్తానో దేవునికి ఇచ్చేస్తాను. రెండో పూటకు అయ్యేటువంటి ఆ డబ్బులు నేను రెండో భోజనం చేయాలనుకున్నాను, దాని కొరకు నా దగ్గర ఈ పైసలు ఉన్నాయి, ఇవి తీసుకొచ్చి ఎవరికి ఇస్తానో దేవునికి ఇస్తాను అనుకున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ దేవుడు ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంతో మీరు ఆ కార్యం చేస్తే నిజముగా మీరు ఆస్వాదించబడతారండి. బీద విధవరాలు ఎన్ని కాసులు వేసింది అంటే చాలా ఉంటే అన్ని దాచుకొని 2 కాసులు వేసిందా? ఎన్ని ఉన్నాయి ఆమె దగ్గర? ఎన్ని ఉన్నాయి రవి? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ 2 ఏం చేసింది? ఒక్కటి కూడా దాచుకోకుండా, ఒక పైసా కూడా పక్కకు పెట్టకుండా ఆ 2 కూడా తీసుకొచ్చి యథార్థంగా సనుక్కోకుండా, గురుక్కోకుండా, అటు ఇటు చూడకుండా, అందరూ ఎంత వేశారని చూడకుండా, నేనే తక్కువ చేస్తున్నానని సిగ్గుపడకుండా ఆమె తీసుకొచ్చి ఏం చేసిందట? దేవుని సన్నిధిలో యథార్థంగా తీసుకొచ్చి వేసిందట. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీ అందరికంటే, ఎవరికంటే? ధనవంతులందరికంటే ఎక్కువగా వేసింది, ఎక్కువగా నన్ను మహిమపరిచింది, ఎక్కువగా నన్ను దీవించబడింది ఎవరయ్యా అంటే ఈ 2 కాసులు వేసిన బీద విధవరాలేనండి. హల్లెలూయా. ఈ 2 కాసులు వేసిన బీద విధవరాలు. బీద విధవరాలు ఎవరి ఎదుట గణపరచబడింది? ధనవంతుల ఎడల మహిమపరచబడింది. ధనవంతులందరూ అందరూ స్టన్ అయిపోయారు. మేము ఇన్ని కట్టలు వేసాం, తీసుకొచ్చి లక్షలు వేసి కుమరించాం. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ బీద విధవరాలు వేసింది ఇదే యథార్థమైంది అన్నాడు. ఎందుకంటే ఆమె హృదయపూర్వకంగా ఇచ్చిందట. ఎట్లిచ్చిందమ్మా? హృదయపూర్వకంగా ఇచ్చింది, సనుక్కొనక గునుక్కొనక హృదయపూర్వకంగా ఆమె ఇచ్చింది అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునికి ఇచ్చినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడి మిమ్మల్ని బట్టి అయితే మిమ్మును గురించి మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారముగా మీరు సిద్ధంగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూచిన ఎడల మీ నమ్మిక కలిగి ఉన్నందున మేము సిగ్గుపరచబడదుము. ప్రభువు సిగ్గుపరచబడతాడు, సరిగీయకపోతే ప్రభువు సిద్ధపరచబడతాడు. 5వ వాక్యంలో మనం చూస్తుంటాడు, కావున లోగడించదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని. ఎలా ఇయ్యాలట? ధారాళముగా. పిసినితనం అంటే పోయిన సంవత్సరం ఏదో ఒప్పుకున్నానండి 10,000 ఇద్దామని, కానీ ఈ సంవత్సరం 10,000 ఉన్నాయి నా దగ్గర. ఈ 10,000 ఇచ్చేస్తే నేను ఎట్లా బతుకుతా? కాబట్టి ఇలా ఏం చేయాలి? 5,000 నాకు, 5,000 నీకు, 1,000 నాకు, మిగతా 9,000 నీకు. ఇది పిసినారుతనం. అలా ఉండకుండా తర్వాత ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి ధారాళంగా ఇయ్యాలని ఏదైతే చెప్పారో అదే విధంగా తీసుకొని వచ్చి దేవునికి ఇవ్వాలి అట. చూడండి ఇక్కడ ఇంకేమంటున్నాడు?
సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి, 6వ వాక్యం చూడండి. కొంచెముగా విత్తువాడు పంటము కోయును. ఎంత కోస్తాడు? ఎకరం స్థలంలో విత్తినవాడు ఎంత కోస్తాడు? ఎకరమే కోస్తాడు. 2 ఎకరాల్లో విత్తినవాడు 2 ఎకరాల పంటను కోస్తాడు. కానీ యేసేవులో విత్తినటువంటి వాడట, ఎకరం పంట వేసినటువంటి వాడు 10 ఎకరాల పంటను కోస్తాడట. హల్లెలూయా. ధారాళంగా ఇచ్చినప్పుడు, నొచ్చుకోకుండా ఇచ్చినప్పుడు, కింద 7వ వాక్యంలో అంటాడు, సనుక్కొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. నువ్వు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ దాకా ఎంత అయితే ఇస్తాను అనుకొని వచ్చావు, ఈ సంవత్సరం నుంచి ఎంత అయితే ఇస్తానని అనుకున్నావో అంత యథార్థముగా, నొచ్చుకోకుండా, బలవంతము కాకుండా, ఎవరో ప్రేరేపిస్తే ఇచ్చేది కాకుండా, ప్రభు నాకు ఇస్తాడు అనేటువంటి నిజమైన మనసుతో, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రేరేపించబడి ఇంత ఇస్తాను అని నిర్ణయం తీసుకొని యథార్థంగా నువ్వు దేవునికి ఇస్తే ఆ కొంచెములో నేను అధికముగా దీవించబడతావట. అదే అంటున్నాడు చూడండి. ఇక్కడ చూడండి, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. ఏం చేస్తాడు? ఉత్సాహముగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఇయ్యాలి దేవునికి? ఎలా ఇయ్యాలట? ఉత్సాహముగా ఇయ్యాలి. 8వ వాక్యం చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపయు విస్తరింపజేయగలడు. మీరు చేస్తాననుకుంటే దేవుడు ఏం విస్తరింపజేస్తాడో? తన కృపను విస్తరింపజేస్తాడట. నిర్ణయం ఎవరిది? నిర్ణయం ఎవరిది? నిర్ణయం మనది. నువ్వు ఇస్తాను అనుకుంటే దేవుడు అంత ఇచ్చేలా నీకు చేస్తాడు. నువ్వు అంత ఇస్తే దానికి ఎక్కువగా దేవుడు నీకు ఇస్తాడు. కింద మాటలో అంటాడు చూడండి, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచెను. అతడు ఏం చేయబడ్డాడట? వెదజల్లాడు, గుప్పిళ్ళు విప్పాడు. వెగజల్లిస్తే అతన్ని నీతి ఎంతవరకు ఉందట? నిరంతరం ఉంది. బ్రతికంత కాలం అతని నీతికి దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఆపకుండా ఇస్తున్నాడు. ఎంతవరకు అంటే, అయ్యా నీ కృప నాకు చాలు, ఇంకా దేవా ఇక భరించలేను ప్రభు, ఇన్ని నాకెందుకు నాయన, ఇన్ని నాకెందుకు ప్రభు అని అంత ఇస్తుండేట. అన్నం బాగా పెడుతుంటే ఏమంటారండి? అన్నం ఒకసారి వేసుకుంటాం, రెండోసారి వేసుకుంటాం, మూడోసారి ఒకవేళ మరీ తక్కువ తింటే మూడోసారి, ఇక 4వసారి వేస్తే ఏమంటారు? చాలండి చాలు. 5వసారి వేస్తే ఇంకా కసురుకుంటాం, ఇక చాలు, ఇంకా ఎందుకు కడుపులా పట్టదు, బాగా అయిపోయింది పొట్ట. అలాగే దేవునికి నువ్వు ఇస్తూ పోతుంటే అంత దీవెన దేవుడు కుమరిస్తూనే ఉంటాడట. దేవుని బిడ్డలారా, అందుకే మనం అన్ని విషయాలలో ఆసక్తి కలిగినటువంటి వారి వలె ఉండాలి. ఆసక్తి కలిగి ప్రభు పనిని మనం కొనసాగిస్తే ప్రభు మనను దీవిస్తూ ఉంటాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అటు కృప వాక్యం విన్న నీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇచ్చి సంతోషపెడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని ఎడల యథార్థమైన హృదయం కలిగి లోగడ ఇస్తామని చెప్పినటువంటి మాటను బట్టి, మనం నిశ్చయించుకున్నటువంటి తలంపును బట్టి, మనము నిశ్చయించుకున్నటువంటి మాటను బట్టి, మనము నిశ్చయించుకున్నటువంటి ఆలోచనను బట్టి దేవుని తక్కువ చేయకుండా, ఆయన సిగ్గుపడకుండా చేయకుండా, ఆయన బలహీనపడకుండా చేయకుండా, ఆయన మనల్ని హెచ్చించినట్లు, ఆయన మనల్ని గొప్పవారిగా చేయనట్లు, మనలను బలపరచినట్లు, మనం ఇంకా హెచ్చింపబడినట్లు, అధికమైన కృప నుండి కృపలోనికి మనం ఎదుగునట్లు మన హృదయాలను సిద్ధపరచుకొని ధారాళముగా దేవునికిచ్చి దేవుని మహిమపరుస్తాం. దేవుని మహిమపరుస్తాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం.